నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతోనే నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి హోమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రంగనాథం. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా గరుడ పంచమి పర్వదిన వేడుకలు. గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన శ్రీనివాసుడు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి హోమాన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు రంగనాథం తెలిపారు. చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద వెలిసిన దివంగత మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఘనంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రంగనాథ స్వామి మాట్లాడుతూ నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ధన్వంతరి హోమాన్ని నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి కోసం ఏర్పాటు చేసిన ధన్వంతరి హోమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని, ప్రతి ఒక్కరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ హోమానికి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని వెల్లడించారు. ధన్వంతరయ అమృత వరస హస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్య నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయ అమృత కలశ హస్తాయ సర్వమయ వినాశాయ మహావిష్ణవే నమో నమః. ధన్వంతరయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయ అమృత కలశ హస్తాయ సర్వమయ నాథాయ శ్రీ మహావిష్ణవే నమో నమః. ధన్వంతరయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయ అమృత కలశ హస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమో నమః. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నందు మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన అంశాలపై కులంకుషంగా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు తయారు చేసిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ నేషనల్ కన్స్యూమర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చదలవాడ హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200లను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జూన్ 1 నుండి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయని, గత చట్టం కంటే నూతన చట్టంలోని నిబంధనలు కఠినంగా ఉన్నాయని, గతంలో జరిమానాలతో సరిపెట్టేవారని, ఇప్పుడు
ఇప్పుడు అదనంగా జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారని వీటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. నూతన చట్టం ప్రకారం మైనర్ వాహనం నడిపితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు 3 ఏళ్లు జైలు శిక్ష, 25,000 రూపాయలు జరిమానా విధిస్తారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా హారన్లను తయారు చేసిన కంపెనీలు, విక్రయించిన డీలర్లకు 1,00,000 వరకు జరిమానా, ఇన్సూరెన్స్ లేని వాహనాలు పట్టుబడితే మొదటి తప్పిదానికి 3 నెలలు జైలు శిక్ష, 2,000 జరిమానా, రెండవసారి పట్టుబడితే జైలు శిక్షతో పాటు 4,000 జరిమానా, అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి తప్పిదానికి 1,000 రూపాయలు, రెండవసారి అదే తప్పిదం చేసి 2,000 రూపాయలు చెల్లించుకోక తప్పదని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంగా వాహనం నడిపితే 1,000 రూపాయలు జరిమానా ఉంటుందని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే 10,000 రూపాయలు జరిమానా, వాహనం తనిఖీ చేయడానికి నిరాకరిస్తే 750 రూపాయలు జరిమానా విధిస్తారని, మద్యం తాగి వాహనం నడిపితే మొదటి తప్పుగా 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగానికి బలోపేతం చేయడంతో పాటు 117 జీవోను రద్దు చేసి జీవో నెంబర్ 53 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు నగరంలో యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ ఎందరో నాయకులు, కార్యకర్తలు త్యాగ ఫలితంగానే యూటీఎఫ్ ఆవిర్భవించడం జరిగిందని, ప్రతి ఒక్క నాయకుడు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో అలుపెరగని పోరాటాలు చేశారని, వారి ఆశయాలకు అనుగుణంగా మరిన్ని పోరాటాలు చేసి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయడంలో యూటీఎఫ్ ఎప్పుడు ముందుంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జరిగిందని, ప్రస్తుతం నూతన ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు 53 జీవో ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరించని పక్షంలో ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రెడ్డప్ప నాయుడు, దక్షిణామూర్తి, భాష, ఏకాంబరం, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యూటీఎఫ్ 1974 ఆగస్టు 10వ తేదీన ఆవిర్భవించింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి మండలంలోనూ యూటీఎఫ్ పతాకాన్ని విజయవంతంగా ఆవిష్కరించాలని చెప్పేసి నిర్ణయించాము. చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే, మెసేజ్ పెట్టిన వెంటనే, ఇది మన సంఘము 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో మనందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమానికి యూటీఎఫ్ సభ్యులతో పాటు గతంలో కూడా చాలా మంది సీనియర్లు, మన సంఘంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి బాధ్యులు, అదేవిధంగా సోదర మన జనవిజ్ఞాన వేదిక బాధ్యులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడం అనేది చాలా సంతోషదాయకము. ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మన జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మంది వాహన చోదకులను కోర్టులో జడ్జి ముందు హాజరుపరచగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే మొదటిసారి 10,000 రూపాయలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే 15,000 జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆటోలో, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ తాగి వాహనం నడిపితే ప్రయాణికులు 9491074515 అనే నెంబర్కు సమాచారం ఇస్తే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత మండల ప్రజలకు చిత్తూరు పోలీసు వారి నమస్కారాలు.
మనకి చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నాము. అందులో భాగంగా పదుల సంఖ్యలో తాగి వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు పట్టుబడుతున్నారు. అందులో భాగంగా 10 మందికి సీనియర్ సివిల్ జడ్జ్ మేడం శ్రీ ఉమాదేవి గారు మేడం గారు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ₹1,00,000 జరిమానా విధించడం జరిగింది. ఇంకా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు ఇవంతా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు తాగి వాహనాలను నడపద్దండి. అలా పట్టుబడితే మొదటిసారి పట్టుబడితే ₹10,000 లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. అదేవిధంగా రెండోసారి పట్టుబడితే ₹15,000 జరిమానా లేదా 3 సంవత్సరములు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి. అది మీకు, మీ కుటుంబానికి, సొసైటీకి ఎవరికి మంచిది కాదు. పట్టుబడిన తర్వాత పశ్చాత్తాపడుతున్నట్టు ఫీల్ అయ్యి ఏడుపులు పెడబెబ్బులు పెడతారు. మళ్ళీ తర్వాత ఎటువంటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మార్పు రావట్లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దండి. అదేవిధంగా ప్యాసింజర్స్ ఆటోలో, కార్లలో వెళ్ళే ప్యాసింజర్స్ కూడా విన్నపం ఏమంటే, మీరు ఎక్కినటువంటి కారు కానీ, ఆటో కానీ, ఈవెన్ 2 వీలర్ కానీ ఏదైనా సరే డ్రైవర్ తాగి ఉన్నారా లేదా గమనించండి. ఎక్కువ ప్రమాదాలు తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే మీరు పోయి వేరే వాళ్ళని గుర్తి పడిపోవడం కానీ ఇలాంటివి ప్రమాదాల నుంచి మనము తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్స్ మనకు చాలా జరిగి ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్యాసింజర్స్ కూడా గమనించండి. ఎవరైనా తాగి ఉన్నట్లయితే, వాహనాలు నడుపుతున్నట్టయితే మాకు చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9491074515 నెంబర్కి మీరు సమాచారం అందించినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఒక మెసేజ్ చేయండి. మేము ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తాము, కోర్టులో హాజరుపరుస్తాము. వాళ్లకు తగిన విధంగా జరిమానా కానీ శిక్ష కానీ పడే విధంగా చూస్తాము. ఆడి నెల మాసాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలిసిన వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకొని భక్తులు కావళ్లు ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. విశేష సంఖ్యలో చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కావళ్లు ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు తమ ఇష్ట వాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహన సేవలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, హైకోర్టు జడ్జి శ్యామ్ సుందర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, రఘోత్తం రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సైడ్ 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 రండి సార్ తీసుకొస్తే వచ్చాను మేడం మేడం ఆయన వినోద్ కోసం రైస్ అయిపోయింది వినోద్కి 2 బిట్లు కావాలి. కావాలి కదా, వాళ్ళకి కావాలి. సార్ కొంచెం స్పీడ్గా వచ్చాను సార్. మీరు ఇంకా వేయచ్చు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.